ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇమేజ్తోనే ఈ స్థాయికి ఈ తరహా ఇమేజ్ సొంతం చేసుకున్నారా అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి మద్దతుతో కొద్దో గొప్ప రాజకీయంగా తాను అడుగులు వేయాలని అయితే అనుకున్నారేమో కానీ అనుకోకుండా ఎదురైన ఒక దుర్ఘటన, రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన కార్యక్రమాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ప్యాక్ చేద్దాము అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము వెరసి జగన్మోహన్ రెడ్డి గారి పొటెన్షియల్ బయటకు వచ్చింది. ఆ తర్వాత సొంత ఇమేజ్ను మొత్తం కూడగట్టుకున్నారు. సొంతంగానే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేసి గెలిపొందారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు రావడం, భారీ ఎత్తున ప్రజలు అభిమాన సునామీ ఒక్కసారిగా ఇక్కడ హైదరాబాద్లో కల్పించడం నిజంగా ఇది ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తాను ఎక్కడికి వెళ్ళినా ఈ తరహా క్రేజ్ అయితే కనబడదు. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సైతం ఈ తరహా క్రేజ్ కానీ ఈ తరహా ప్రేమ కానీ ప్రజల నుంచి ప్రజా అభిమానం నుంచి పొందే పరిస్థితి అయితే చాలా తక్కువ. కానీ ఇక్కడ వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ ఇమేజ్ కలిగిన రాజకీయ నాయకుడు, తన రాజకీయ నాయకుడే కాదు ప్రజల గుండెల్లో నాటుకుపోయిన ఒక దేవుడు అని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తుంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో తాను తన వ్యక్తిగత కేసుల మీద ఆధారంగా అటెండెన్స్ వేయాల్సిన కార్యక్రమంలో భాగంగా తాను సిబిఐ కోర్టు నాంపల్లికి ఈరోజు రావడం, విచారణకు సంబంధించిన అటెండెన్స్ వేయించుకుని ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో లోటస్ పాండ్లో కూడా తాను వెళ్ళి తల్లి విజయమ్మ గారితో కూడా భేటీ అయ్యి అనంతరం ఆయన బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా ఒకసారి అలా తన పని మీద వచ్చేళ్తేనే ఈ క్రేజ్ ఉంటే, తెలంగాణ రాజకీయంలో గనక జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చక్రం వేరు, తెలంగాణలో రాజకీయ చక్రం వేరు. ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించిన ఇమేజ్ చాలా గట్టిగానే ఉంటుంది ఆంధ్ర వ్యాప్తంగా. తెలంగాణలో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్తో కూడా అడుగులు పెడుతుంటాయి, రాజకీయంగా మూవ్మెంట్ మారుతుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు ఇబ్బంది పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైలు నుంచి బయటకు రాకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని యూజ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఫెయిల్ అవుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. చెప్పినవి ఏవీ చేయకపోవడం, పైగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి కావడం, చంద్రబాబు, రేవంత్ రెడ్డి వెరసి కాంగ్రెస్ వీళ్ళంతా ఒక్కటే అనే వైఖరి కనబడుతుండడం, జగన్మోహన్ రెడ్డి గారికి స్కోప్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఇప్పటివరకు అయితే అఫీషియల్గా కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరో పార్టీ పెడతానని కానీ మరో ఇతర రాష్ట్రంలో తాను ఏదో ముందుకు వెళ్ళాలని కానీ తన ఆలోచనగా లేదు అనేది చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే స్టిక్ అయి ఉంటానని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఈ రాష్ట్ర ప్రజలే నాకు మేలని, ఈ రాష్ట్ర ప్రజలే నాకు ముఖ్యమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పక్క రాష్ట్ర తెలుగు ప్రజలు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మాకు సీఎంగా కావాలి అని కనుక కోరుకుంటే, నిజంగా ఇక్కడ కొత్త పార్టీ పెడితే గెలిచే పరిస్థితి ఉంటుందా తెలంగాణలో జగన్, లేదా గెలిచే పరిస్థితి ఉండదా అని ఆలోచించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాలిడ్ ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా ఈరోజు అవతరించింది. చెక్కు చెదరలేదు ఓటు బ్యాంకు అక్కడ గడిచిన 10 ఏళ్ళుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తనకు 40% బేసిక్ ఓటు బ్యాంక్ అయితే ఎప్పుడు ఎవడు టచ్ చేయలేండి. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళంతా ఏకమైనప్పటికీ కూడా తనను ఓడించగలగడంలో సక్సెస్ అయ్యారు ఏ ఇతర కారణాల వల్ల, కానీ తన ఓటు బ్యాంకును మాత్రం టచ్ చేసుకునే దమ్ము ఏ పార్టీకి ఏ వ్యక్తికి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది అందరికీ. అందుకే కూటమి ఉండాలి కదా, కూటమి ఉంటాము కదా అని వాళ్ళు కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే కూటమి విడిపోయిందా, కూటమి పక్కకి జరిగిందా, కూటమిలోని రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరి పార్టీలు వాళ్ళు అనుకున్నారా, ఖచ్చితంగా వాళ్ళు గెలవలు, ఖచ్చితంగా మళ్ళీ జగన్కే రెట్టింపుగా ఉత్సాహంతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారన్నది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతున్న అంశం. జగన్ ఓడిపోవాలి, జగన్ గెలవకూడదంటే మనం అందరం కలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అసలు దమ్ము, అసలు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన గమ్యస్థానం. ఇప్పుడు ఇదే అప్లికేబుల్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీ అని అంటుంటారు. ఆల్రెడీ గడిచిన 10 ఏళ్ళుగా రాష్ట్ర విభజన తెచ్చిన పార్టీ, రాష్ట్ర విభజన కోసం పోరాడిన పార్టీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన మేలు, మన కీరు, మన భూమి, మన నీళ్లు అనుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చేసుకు తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దారు 10 ఏళ్ల పాటు. ఆ 10 ఏళ్ల తర్వాత
బహుశా ఎక్కడ ఏ దెబ్బలు నెగిటివ్ ఇంపాక్ట్ చేసిందో కానీ ఓటమి చెందారు. కాంగ్రెస్ అనూహ్య గెలుపు పొందింది ఇక్కడ. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన భావన పెరుగుతూ ప్రజల్లో మాట తప్పారు అనేది క్లియర్గా కనబడుతున్న వైన్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు అందరికీ ధీటైనగా ఒక పార్టీ పెట్టి అడుగులు వేస్తారంటే అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదు. అది ఉండదు, కాదు, కూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పక్క రాష్ట్రాల్లో పోయో లేకపోతే ఇంకో రాష్ట్రాల్లో ఏదో చేయాలన్న ఆశ లేదు. తన సొంత రాష్ట్రంలో తాను గొప్పగా ఎదగాలి, దేశం మొత్తం ఆయన వైపు చూడాలి, ఆ రాష్ట్రం వైపు చూడాలనేది తనకు ఉంది. కాబట్టి తన రాష్ట్రాన్ని బాగు చేసుకునే కోసం, తన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునే కోసం, తన రాష్ట్ర ప్రయోజనాలను తన రాష్ట్ర ప్రజల మేలుకు అంకితం చేసేదానికి ఆయన ఉపయోగపడాలనుకోవడంలో ఆయన ముందుంటారు. కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉంటే కనుక ఈ పార్టీకి ఆయన పార్టీ ఎప్పుడో బలోపేతం అయ్యేది. అసలు తెలంగాణలో కూడా తన పార్టీ ఉంది, అది మొదటి నుంచి. కానీ ఆ పార్టీ కార్యకలాపాలు మూసేశారు పూర్తిగా. లేదు అంటే తెలంగాణ పార్టీకి సంబంధించి నల్గొండ నుంచి, మిర్యాలగూడ నుంచి, ఈస్ట్ నార్త్ సైడ్ నుంచి, తెలంగాణ సైడ్ నుంచి కూడా రాజకీయ నాయకుడు చాలామంది సపోర్టుగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లైన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ హుటాహుటిన తెలంగాణలో కూడా ఎంత కాదనుకున్నా భారీ ఓటు బ్యాంకును కూడా కైవసం చేసుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెండుగా నమ్మే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలామందే ఉన్నారు. అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి గెలుస్తారా ఓడిపోతారా పక్కన పెడితే ఒక ఓటు బ్యాంకును మాత్రం తన వైపుకు తిప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్కు కానీ మరే ఇతర పార్టీకైనా ప్లస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒక అలైన్తో చేస్తారు, ఒక యాక్షన్తో చేస్తారు, ఒక వ్యూహాత్మకం అనేది ఉంటుంది, మేల్ అనేది ఉంటుంది, వాస్తవం అనేది ఉంటుంది. ఇక్కడే ప్రజలు బాగా అటాచ్ అవుతున్నారు. ఏదైతే కోల్పోతున్నామో ఆ కోల్పోయిన దాని వైపు తాను పోతుంటాడు. నమ్మకం ఈ రోజుల్లో కలగందే ఎక్కడ సామాన్యుడిని సైతం ఎవడు నమ్మే పరిస్థితి లేని ఈ రోజుల్లో రాజకీయ నాయకులను నమ్మడం అంటే అంత ఆజామషి కాదు. అందులో ప్రజలు కోట్లాది మంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి విలువలకు, విశ్వసనీయత అనే పదాలకు, నిజంగా తాను నిలబడుతున్న తీరుకు ఈరోజు అభిమానం ఉంది, మాస్ యాంగిల్ ఉంది. మంచి చేశాము అని చెప్పుకోవడం తక్కువ, చేయడం ఎక్కువ అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పరిపాలన చూపించారు. జగన్ ఏం చేస్తాడో, ఆ ఏం అనుభవం ఉందన్న వాళ్ళకు ఇదిగో ఇదిరాబై అనేది చూపించారు. ఈరోజు ఆ పరిపాలన లేదు కాబట్టి తెలంగాణలో కూడా ఆ క్రేజ్ ఉంది. ఈరోజు ఆ పరిపాలన అన్యాయంగా పోయింది కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అభిమానం వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైనా కానీ, లేదంటే బీజేపీ కానీ, జనసేన కానీ, పక్క రాష్ట్రమే తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విలక్షణమైన తనం, ఒక గొప్ప రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు బలంగా మెండుగా ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ కలిగి ఉన్న రాజకీయ నాయకుడు. అది దేశంలో ఏ తరహా ముఖ్యమంత్రికి కూడా ఈ తరహా ప్రజాదరణ అనేది లేదు. ఈ తరహా ప్రజాదరణ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో చాలా గొప్ప పేజీలోకి వెళ్ళాలనేది మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకుంటున్న సత్యం. తాజాగా హైదరాబాద్కు ఆయన పర్యటనగా వచ్చి నాంపల్లి సంబంధించిన సిబిఐ కోర్టులో హాజరై తన అటెండెన్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత లోటస్ పండు వెళ్ళి అక్కడి నుంచి విజయమ్మ గారితో కాసేపు మాట్లాడి యోగా ఆమె బాగోగులు తెలుసుకుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసమైన బెంగళూరుకు బయలుదేరడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన తెలంగాణ హైదరాబాద్ వేదికగా. ఏదేమైనా జగన్ కొత్త పార్టీ అనే పెట్టే ఆలోచన ఇప్పట్లో రాదని, మా ఆలోచన కేవలం రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, 2029లో దేశం మొత్తం చూసేలా గెలుపొందాలనేది జగన్ ఇంటెన్షన్గా కనబడుతుంది.